తీసుకోరు అట్లా అర్థం కాదు. నోటిలోని మౌనము, మనస్సులో శూన్యము. మనసులో ఏ ఆలోచన, అనవసరమైన చర్చ ఎప్పుడైతే రాకుండా ఉంటుందో శూన్యంలోకి వెళ్తాము. మనస్సు మొత్తం శూన్యం అవుతుంది. అప్పుడు మనకి ఆత్మస్థితిలోకి వస్తాము. ఆ మనస్సు శూన్యం కావడమే ధ్యానం. రాత్రి నిద్రలో కూడా మనస్సు అనేది పనిచేయదండి. అప్పుడే గాఢ నిద్రలో మనం ఎంతో శక్తిని తీసుకుంటాము. అందుకని ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం. మన చిత్తంలో వచ్చే ప్రతి క్షణము మన చిత్తంలో వచ్చే ఆలోచనలని నిర్మూలించడం, ఆలోచన లేని స్థితికి వెళ్ళడమే ధ్యానం. దాని కొరకు ధ్యానం చేసే పద్ధతి శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. చిత్తం నరకం చూపిస్తుంది మనందరికీ. జరిగిపోయిన గతాన్ని, జరిగిపోయిన శత్రువులని, జరిగిపోయిన ఆలోచనలని పూర్తిగా మరీ మరీ గుర్తు చేస్తూ మనల్ని ఎదగనీయకుండా చేసేదే చిత్తం. కాబట్టి ఆ చిత్తం చేసే పనిని ఆపడమే ధ్యానం, చిత్తవృత్తి నిరోధం. శ్వాస మీద ధ్యాస పెడితే మన వయసు ఎంత ఉందో అంతసేపు చేస్తే చాలు, మనకి చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. అప్పుడు మనం ఎంతో శక్తిని పొందుతాము, ముందుకు వెళ్తాము. శ్వాసతో అనుసంధానం. మన లోపలి 33 కోట్ల దేవతలు ఈ దేహం అనే దేవాలయంలోనే నివసిస్తున్నారు. ఈ విషయాన్ని భగవద్గీతలు, మహాభారతంలో, భాగవతంలో, సంపూర్ణ రామాయణంలో, ఈ 4 గ్రంథాలలో చక్కగా వివరించారండి. చదివితే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలండి. ఉత్తమమైన జీవితాన్ని జీవించడానికి ఈ గ్రంథాలన్నీ అవసరం. ఓకే మాస్టర్స్, అందరూ కళ్ళు తెరవకుండా మీ చేతులను విప్పి కళ్ళపైన బోర్లించుకోండి. 5 4 3 2 1 0. మీ చేతులను తీస్తూ కళ్ళు చాలా స్లోగా ఓపెన్ చేసి గట్టిగా క్లాప్స్ కొట్టండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, వ్యాస భగవానునికి, వ్యాస భగవానునికి, కృష్ణ భగవానునికి, కృష్ణ భగవానునికి, ఈ ప్రపంచంలో ఉన్న ఎందరో సద్గురువులకి, ఎందరో సద్గురువులకి, ఎందరో మహానుభావులకి. ఓకే మాస్టర్స్, ఒకసారి మనం పిరమిడ్ గురించి, ధ్యానం గురించి కాసేపు తెలుసుకుందాము. ఇది ఎంత గొప్ప విషయం అంటే ఈరోజు ఎందరో సద్గురుగా ఆలోచిస్తామో అంత ఎక్కువగా మనం అంతరంగంలో మన లోపల ఉన్న శక్తులని పొందుతాము. నా పేరు సునీత. నేను ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది. నేను ఈ ధ్యాన మార్గంలోకి ఎంతో నరకంతో అనుభవించిన రోగాలతో ఆ తర్వాత ఈ ధ్యాన మార్గంలోకి నా భర్త ద్వారా రావడం జరిగిందండి. అది చాలా గొప్ప విషయం. నేను 2011లో ఎన్నో రోగాల ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి రావడం